நெய்யுண்ணோ பாலுண்ணோ நாற்காலி நீராடி மையேற்றோ மலரிட்டுனா முடியோம் செய்யாதன செய்யும் தீக்குறளை சென்றோதும் ஐயமும் பீச்சையும் ஆந்தனையும் கை காட்டி ఉయ్యుమారణ్యుగందేలోరెంబావాయ్. దీంట్లో ఈ భాషల్లో ఒక్కొక్క పదం గురించి కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. స్వయత్తు వీర్ఘాళ్ అంటే ఈ లోకంలో ఆనందం అనుభవిస్తున్న వారులారా అని ఆవిడ గోపికల్ని సంబోధిస్తున్నారనమాట ఆండాళ్ళ తల్లి. ఎందుకంటే ఈ కృష్ణస్వామి నందరాజులు అవతరించారు. సామాన్యంగా ఏ భగవంతుని రూపం దర్శించడం దుర్లభమో దానిని చాలా సులభంగా ఈ గోపులకు అందించారనమాట. ఆ దర్శనం వల్ల వాళ్ళు పొందుతున్న ఆనందము ఎంతో గొప్ప భాగ్యం అనమాట. ఎందుకంత గొప్ప భాగ్యం అంటున్నారంటే పరమపదంలో అందరికీ భగవంతుని యొక్క ఈ సౌలభ్యం లభించదనమాట. అక్కడ భగవంతుని యొక్క పరతత్వాన్ని అంత అనుభవిస్తారు. కానీ ఈ గోకులంలో వచ్చినటువంటి భగవంతుడు ఎప్పుడు ఉచిష్టంగా లేక కొన్నిసార్లు తన తక్కువతనంలో కూడా మనకు ఆనందం కలిగిస్తారనమాట. ఉదాహరణకు నందమహారాజు యొక్క చెప్పుల్ని శిరస్సు మీద ధరించడము, తర్వాత ఒక గ్లాసు మజ్జిగ కోసం గొల్లవరతలు ఆడమన్నట్టు ఆడడము, నృత్యం చేయడం, ఈ రకంగా అంటే తన స్థాయి దిగి ఆయనే ప్రవర్తించి వాళ్ళందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించారనమాట. అందరూ ఎవరికైతే సేవలు చేయాలని ఉవ్విళ్ళూరుతుంటారో అటువంటి స్వామి ఇక్కడ తను అందరికి సేవ చేస్తూ తన స్థాయిని తగ్గించుకున్నారనమాట. ఇక్కడ మనకు చక్కటి ఉదాహరణ మనకు అర్జునుడికి రథసారథి ఆయనే చేశారనమాట. ఇటువంటి సౌలభ్యత మనకు పరంపదంలో లభించదన్నమాట. భగవంతుడికి అనేక దివ్య గుణాల్లో కొన్ని పరంపదంలో మనము దర్శించుకోలేము. ఎందుకంటే పూర్ణంగా ప్రకాశించే ఉదాహరణ ఏంటంటే దయ, క్షమ, వాత్సల్యం. ఆ ప్రపంచంలో ఆ లోకంలో ఇటువంటి గుణాలు ప్రదర్శించే అవకాశాలు ఉండవు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు చాలా మటుకు అన్ని విషయాల్లో పరిపూర్ణత చెందిన వాళ్ళు కాబట్టి ఈ క్షమ అనేది అక్కడ పనిచేయదు. కేవలం ఈ నందగోకులంలో ఉన్నటువంటి స్వామి మనకు ఆ దివ్య గుణాల్ని ప్రకాశింపజేస్తారనమాట. అందుకని ఈవెన్ గొప్ప గొప్ప ముక్త పురుషులు కూడా ఈ బ్రజభూమిలో భగవంతుని యొక్క సౌలభ్యాన్ని ఆస్వాదించాలని చాలా ఉవ్విళ్ళూరుతుంటారు అనమాట. ఇటువంటి ఆ అవకాశం లభించిన గోపికలు ఎంతో అదృష్టవంతులు. గోదాదేవి తనతో పాటు ఉన్నటువంటి ఆ గోపికల యొక్క అదృష్టానికి ఆవిడెంతో ఆనందిస్తుంటారన్నమాట. దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే భక్తులకు స్వామి కటాక్షం లభించాలి, కృష్ణను అనుభవించాలి, అంతేగాని వీటికంటే పరమపదం వాళ్లకు గొప్పది కాదు. ఎందుకని వాళ్ళు ఈ ప్రకృతిలోనే ఉండి భగవంతుని యొక్క సౌలభ్యాన్ని, సౌశీల్యతను అనుభవించడానికి ముఖ్యమైనటువంటి ఉత్సుకత చూపిస్తారు. రామాయణంలో రాముల వారు ఆయన తన స్వధామాన్ని తిరిగిపోతూ హనుమంతుడిని ఆహ్వానిస్తే అతను అంటాడనమాట, నీ పట్ల భక్తి, స్నేహము ఎప్పుడు నాతో ఉంటుంది, నేను ఈ ప్రపంచాన్ని వదిలి ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలి రాను అంటారు అనమాట. ఈ రకంగా ఏంటంటే ఎప్పుడైతే భగవత్ విషయంలో ఎవరైనా ఆ రుచి తెలుసుకొని అనుభవిస్తారో ఆ ఆనందం వల్ల వాళ్ళు ఏంటంటే ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలన్న కోరిక వాళ్ళు కలగదనమాట. ఇది చెప్పుకుంటూ గోదా తల్లి ఏం చెప్తారంటే ఇంక ఈ వ్రతంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ రెండు చెప్పడం మొదలు పెడతాను. అంటే ఒక వ్రతం సాఫల్యత చెందాలి అంటే నిషేధాలు వాటి గురించి ఆవిడ తనతోటి స్నేహితులకు చెప్పడం మొదలు పెడతారు. నా నంబావెక్కు చెయ్యం క్రీషైగల్ కెడీరు, ఏమేం చేయాలో ఆ క్రియలు వినండి అని ఫ్రెండ్స్ చెప్తుందన్నమాట. అన్నిటికంటే ముందు గుర్తుంచుకోవాల్సిందంటే మేము అన్న భావనను వదలాలి. మా వ్రతం మేము సాధించాము, ఆ ఫలాన్ని మేము ఆనందిస్తాము అన్న భావనను వదిలిపెడుతూ కేవలం ఆ కృష్ణ భగవానుడే ఈ ఫలాన్ని ఇచ్చాడు అని ఆయన యొక్క
కరుణ పట్ల విశ్వాసము, తర్వాత సర్వము సమస్తము ఆ స్వామి అన్న ప్రగాఢమైనటువంటి నమ్మకంతోటి మనము ఈ వ్రతాన్ని ఆచరిస్తామని చెప్తారు. తర్వాత ఈ వ్రతం వల్ల ఎవరికో ఏదో కష్టం కలిగించాలి, నష్టం కలిగించాలి అన్న భావన కాకుండా భగవంతుడు, భగవద్భక్తులు ఎప్పుడూ చల్లగా ఉండాలి అని చేసే ప్రయత్నంలో చేసే వ్రతం అన్నమాట. ఎందుకలా చెప్తున్నారు ఆచార్యులంటే, రాక్షసులు గూడా యాగాలు చేశారు. వాళ్ళేం చేశారు? భగవత్ తత్వాన్ని, భగవద్భక్తుడిని వాళ్ళు నశింపచేయాలన్న ప్రయత్నంలో ఉన్నారు. మనకు చరిత్రలో హిరణ్యకశిపుడు గాని, రావణాసురుడు గాని వీళ్ళందరూ చక్కటి ఉదాహరణ అన్నమాట. కానీ ఇక్కడ ఆండాళ్ళ తల్లి ఏంటి అంటే, ఆమె ఆధ్వర్యంలో చేపడే వ్రతము భగవంతుని యొక్క విభూతులు ఆ స్వామి సుఖంగా ఉండాలి అని చేస్తూ మంగళాశాసనం చేస్తున్న సంకల్పంతో ఈ చక్కటి వ్రతాన్ని ఆవిడ ప్రారంభించారనమాట. అయితే ఈ ఈ వ్రతం గురించి వాళ్ళలో వాళ్ళు చెప్పుకుంటున్నారు. అందరికీ తెలుసు. కానీ కొందరు చెప్తున్నారు, కొందరు వింటున్నారు. ఎందుకు అంటే ఏదైనా విషయం మనకు తెలిసినప్పుడు అది 10 మందితో పంచుకుంటే ఆనందం పెరుగుతుందనమాట. అది మనకు భగవద్గీతలో మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతస్య మాం నిత్యం పుష్యంతి చ రమంతి చ అని భగవంతుడు చెప్పారనమాట. భగవంతుడికి ఫలంగా భగవంతుడే పొందే ఉపాయం అయితే వీళ్ళకి ఏం పని ఉంది, ఇంకేం చేయక్కర్లేదు కదా అని అనుకోవచ్చు. కానీ వాళ్ళు చైతన్యవంతులు కాబట్టి ఏంటంటే భగవంతుడిని పొందే వరకు వాళ్ళు ఉట్టి కూర్చోరు. అంటే క్రియ అనేది చేయకుండా క్రియారహితంగా ఉండరనమాట. అదిగాక భగవంతుడిని పొందే ఈ ప్రక్రియను ఇంకొంచెం స్పీడప్ అంటే త్వరగా చేసే ప్రయత్నంలో ఇటువంటి కార్యాలు చేస్తారంట. వ్రతాలు ఆచరించడం ఇవన్నీ. ఆ వ్రత సిద్ధి కోసం వాళ్ళు ఆ నియమాన్ని చక్కగా పాటిస్తారనమాట. అంతేగాని అది కేవలం ఒక భౌతికపరమైనటువంటి లాభాలు పొందేందుకు చేసేటటువంటి క్రియా కార్యక్రమాలు కాదు అన్న విషయాన్ని ఆచార్యులు మనకు చెప్తుంటారనమాట. ఈ నియమాలు వినండమ్మా అని ఆమె ఏంటంటే తట్టి మరీ గోపికలతో చెప్తున్నారట. ఎందుకు అంటే తెలిసిందే కదా అని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తారో అని ఆవిడ తట్టి మరీ చెప్తూ మనం ఈ రేపల్లోనే స్వామిని కలుసుకోబోతున్నాం. అంటే అందరికీ దుర్లభమైన స్వామి మనకి రేపల్లోనే లభిస్తున్నాడు అనే సంతోషంతో మనల్ని మనం మర్చిపోయామేమో అని గోపికలను ఆవిడ సంబోధిస్తున్నారనమాట. మొదట్లోనే సంతోషపడి ఉన్నదాంతో తృప్తి పడితే స్వామి లభించడం కొంచెం కష్టం. అందుకని ఎక్కడ విశ్రమించకుండా ఆనందంతో రిలాక్స్ కాకుండా ముందుకు వెళ్ళాలి అని చెప్పి అన్ని పురుషార్థాల్లో ఇష్టమైంది ఏంటి అంటే హరికథా శ్రవణం. మనం భాగవతంలో ఎన్నోసార్లు చెప్తుంటాం. భగవన్నామ స్మరణం, ఆయన కీర్తించడం, ఆయన గుణగుణాన్ని రూప విశేషాన్ని తలుచుకోవడం. దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే హరికథను వింటామో మన హృదయంలో ఉండే తాపత్రయాలు నశిస్తాయన్నమాట, చల్లబడుతుంది. అదే రకంగా మేం చేయబోయే వ్రత విశేషాలు వింటే కూడా అది పురుషార్థంతో సమానము. ముందుగా అసలు ఏం చేయాలమ్మా ఈ వ్రతానికి అంటే పార్కడలు పైకెత్తించడం పరమనడిపాడి. ఫస్ట్ ఏం చేయాలంటే పాల సముద్రంలో శయనించినటువంటి ఆ పరమ పురుషుని యొక్క దివ్య పాదాల్ని స్తుతించాలి, మంగళాలు పాడాలి అన్నారు ఆండాళ్ళ తల్లి. క్షీరసాగరంలో శయనించే స్వామిని, కృష్ణ భగవానుని, తర్వాత తనున్న శ్రీవిల్లిపుత్తూరులో వేంచేసిన వటపత్రశాయిని, తర్వాత అంతర్యామైనటువంటి భగవంతుడి అందరినీ కూడా ఆమె ఒకే రకమైన భావనతోటి పూజించడం మనకు ఈ పాఠశాలలో కనిపిస్తుంది అన్నమాట. క్షీరసాగరంలో నారాయణుడు విశ్రమిస్తున్నా కూడా ఆయన ఏంటంటే పూర్తి గాఢ నిద్రలో ఉండరట. ఎప్పుడైతే ఆర్తితో ఎవరైనా మొరపెడితే ఒక్కసారి లేచేందుకు సిద్ధంగా ఉంటారట. మనం నరసింహావతారాలు చెప్పుకున్నట్టు ఎప్పుడు ప్రహ్లాదుడు చెప్తాడా, ఎప్పుడు హిరణ్యకశిపుడు తనని ఆహ్వానిస్తాడని స్వామి ఆత్రంగా ఉన్నట్టు ఇక్కడ కూడా క్షీరసాగరంలో ఉన్నటువంటి స్వామి ఆయన చాలా అలర్ట్ గా జాగరూకతో ఉంటారనమాట. ఇటు అటు కదలకుండా పడుకొని ఉంటారు. ఆఖరికి ఆయన శ్రీదేవి భూదేవులతో కూడా మాట్లాడట. ఒకసారి ఎంత సీరియస్ పనిలో ఉంటారు, మనం పోయి పక్క మాట్లాడితే వాళ్ళకు విసుగ్గా ఉంటుంది. అదే రకంగా ఆయన
ఎంత జాగరూకతతో తన కోసం ఎవరు పూజిస్తున్నారో, ఎవరు ఏ రకంగా తను తలుచుకుంటున్నారో అన్న భావంతో ఉంటారట స్వామి. ఆయన ఎంత అందంగా ఉంటారంటే, భగవంతుడు ఏ భంగిమలో కూర్చున్నా, నిల్చున్నా, నడుస్తున్నా చాలా అందంగా ఉంటారట. కానీ విశేషంగా భగవంతుడు ఎప్పుడైతే శయన అవస్థలో ఉంటారో, ఆయన చాలా అద్భుతమైన సౌందర్యంతో కనిపిస్తారట. అందుకని విశ్వామిత్రుడు ఎప్పుడైతే రాముల వారిని, లక్ష్మణుడిని అడవిలోకి తన వెంట తీసుకెళ్తూ నిద్ర లేకపోతారో, స్వామి యొక్క అందం చూసి ఆయనే మైమరిచిపోతారట. అబ్బా! కౌసల్య తల్లి ఎంత భాగ్యవంతురాలు! ఇంత సుందరమైన కుమారుడు జన్మిచ్చింది అని. కౌసల్య, సుప్రజ, రామ మనం అందులో అందరం సుప్రభాతం ఫస్ట్ తలుచుకునేది అదే. అటువంటి సౌందర్యం నిద్రావస్థలో ఉన్న స్వామికి ఎక్కువ ఉంటుందన్నమాట. తర్వాత ఈ వ్రతంలో మొట్టమొదటి కార్యం ఏంటంటే, ఇంతకుముందు చదువుకున్నట్టు స్వామివారి పాదాలను కీర్తించాలి. ఆహ్, ఎప్పుడైతే భగవంతుడిపై ప్రేమ ఉంటుందో అది ఆపుకోలేమనమాట. ఆపుకోలేక భగవంతుడిని కీర్తించడం, పాడడం, స్తుతించడం ఆటోమేటిక్‌గా మొదలైతుంది. నెయ్యున్నో, పాలున్నో అంటే నెయ్యి తినము, పాలు తాగము. ఇది గూడా ఆ వ్రతంలో ఒక భాగం అన్నమాట. అరే! ఇవి 2 నెయ్యి, పాలు శరీరానికి పోషకాలు అందిస్తాయి గదా! మరి అవి తినకపోతే ఎట్లా? తాగకపోతే ఎట్లా? అంటే ఏంటంటే, వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, ఉపవాసాలు చేసి కృషించిపోయిన మా దేహాలను చూసి భగవంతుడి కృప కలిగి ఆయన త్వరగా మమ్మల్ని ఉద్ధరిస్తారు. మా కార్యాన్ని, మా కోరికని ఆయన నెరవేరుస్తారు అని భావిస్తున్నారనమాట. అది కాక ఆచార్య చెప్పేదేంటంటే విశేషంగా భగవంతుని యొక్క ఆ దివ్య పాదాల గురించి స్తుతించడంలో వాళ్ళకు ఆకలి, దప్పు ఏమీ లేదు. కడుపు నిండిపోతుందనమాట. అందుకని ఎట్లయితే కడుపు నిండిన వాడికి పక్కన ముందు పంచభక్ష పరమాన్నాలు పెట్టిన తల పక్కకు తిప్పుకుంటాడో, అదే రకంగా వీడు కూడా ఈ నేతి మీద గాని, పాల మీద గాని ఆకర్షణ ఉండదనమాట. కానీ మన ఆచార్యులు ఏం చెప్తారంటే బలవంతంగా ఆకలేస్తున్న తిండి మానుకుంటే అది సరైన ఉపవాసం కాదు అని మనకొక సూచన ఇస్తారు. అంటే భగవద్భక్తులు చేసే ప్రయత్నాలేంటంటే వాళ్ళ భక్తి వల్ల ఆకలేదు. వాళ్ళు అలా చేశారు గదని మనం అనుకరిస్తూ ఆ ప్రయత్నాల్లో మనం చేయాల్సినటువంటి విధులు చేయకపోతే, సరిగా ఉపవాసం చేయకపోతే దాని యొక్క ప్రయోజనం ఉండదని చెప్తున్నారనమాట. ఇంకేం చేయాలి అంటే నాట్కాలే నీరాడి. అంటే తెల్లవారుజామునే స్నానం చేయాలి. సామాన్యంగా అందరూ పొద్దున్నే లేస్తారు. కానీ వీళ్ళు చేసే ఈ స్నానానికి విలక్షణత ఏంటి అంటే, ఈ వేకువజాము స్వామిని స్నానం చేయడము, సత్యవచనం అబద్ధాలాడకపోవడము, ధర్మాన్ని ఆచరించడం. ఈ ఈ ఈ వ్రతం ఆచరించేటప్పుడు ఈ నియమాలు పాటించకపోతే దోషము. ఈ వ్రతంలో ఇవి జాగ్రత్తగా ఆచరించాలని ఆమె సూచిస్తున్నారనమాట. ఈ స్నానానికున్న విశిష్టత ఏంటి అంటే, మనం అంత వేకువజామునే స్నానం చేస్తారు. ఆ సమయం ఏంటంటే, సత్వగుణం ప్రధానంగా ఉంటుంది కాబట్టి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం చాలామంది దాన్ని అనుభవించిన వాళ్ళం. తర్వాత ఈ ఐహిక విషయాలు, బాహ్య విషయాల పట్ల ఉండే అవగాహన, ఆసక్తుల కంటే భగవత్ విషయాన్ని తెలుసుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి అనే దానికి ఈ సమయం చాలా విశిష్టమైనదనమాట. మూడోది ఏంటి అంటే, ఈ భగవంతుని అనుభవంలో ఉన్నవారు కూడా మాకు భగవద్ దర్శనమిది, మేము భగవంతుని అనుభవించాము, మేము ఈ నిత్య కర్మలు పాటించము అని చెయ్యరనమాట. వాళ్ళు కూడా ఆ నిత్య కర్మలు పాటిస్తూ ఉంటూ ఆ ఆ నిత్యకర్మల్ని భగవంతునికి నైవేద్యంలాగా, కైంకర్యంలాగా సమర్పించుకుంటారనమాట. ఉదాహరణకు భరతుడు. భరతుడు ఆయన్ని రామచంద్ర వారి పట్ల ఉండే ఆ సెపరేషన్, వియోగ తాపాన్ని భరించలేక రాత్రులు కూడా సరయూ నదిలో స్నానం చేసేవారట. అదే రకంగా గోపికలు కూడా భగవంతుని యొక్క విరహం నుంచి ఏర్పడినటువంటి తాపాన్ని శమించేందుకు వాళ్ళు ఈ వ్రత స్నానాన్ని ఆచరించేవాళ్ళు. ఈ స్నానానికున్న విచ విశిష్టత అదనమాట. వయ్యెట్టు ఋతుం అంటే మేము కాటుకను అలంకరించుకోము. ఇది కూడా వ్రతంలో ఒక భాగం. ఎందుకు విడుస్తామంటున్నారు ఈ వ్రత కాలంలో అంటే, గోధుమ తల్లి మిగతా గోపికలందరూ కూడా
కూడా భగవంతునిపైనే ఆధారపడిన వాళ్ళు కాబట్టి, వాళ్ళ యొక్క స్వప్రయత్నాల్ని వదిలేసిన వారు కాబట్టి, ఆ భక్తి కూడా స్వామే వాళ్ళకివ్వాలి కాబట్టి, తమ సమస్తము భగవంతుడికే అర్పణ చేయాలి. వేరే ప్రయత్నాలేవి చేయడం తగదనమాట. అందుకని వాళ్ళు కాటుకను వాళ్ళు ధరించరు. అదిగాక ఏంటంటే, ఆత్మను అలంకరించిన తర్వాత అంటే భగవన్నామంతో, భగవత్ అనుభవంతో, భగవద్భక్తితో ఆత్మ అలంకరించిన తర్వాతనే ఈ బాహ్య దేహానికి అలంకరణ శోభ ఇస్తుంది. లేకుంటే ఇది వ్యర్థమని అటువంటి గొప్ప భక్తులు భావిస్తారు. బా బాహ్య ఆహ్, అలంకరణ కంటే అంత అలంకరణకు వాళ్ళు ప్రాముఖ్యత ఇస్తారనమాట. అదిగాక ఏంటంటే వాళ్ళు ఇంత తయారవ్వాల్సింది స్వామి కోసమే. కానీ ఆ స్వామి వాళ్ళ దగ్గర లేరు కాబట్టి, ఈ అలంకారం ఎందుకు అన్న ఒక విరక్తి అనమాట. ఆహ్, ఇంకోటేంటంటే వీళ్ళిక్కడ ఎందుకు చెప్తున్నారు మేము కాటక అలంకరించుకోమంటే, ఇండైరెక్ట్‌గా భగవంతుడిని వాళ్ళు బెదిరిస్తున్నారనమాట. "నువ్వు రాకపోతే మేము తయారు కాము. మేము ఎవరి కోసం తయారు కావాలి" అని చెప్తున్నారు. "మలరిట్టునా ముడియం" కాటుకైనా ఇప్పుడు మేము కొప్పులో పూలు గూడా ముడుచుకోము అని చెప్తున్నారు. ఇది వ్రత భాగమే. కాటుక, పువ్వులు ఇవన్నీ ఏంటంటే, మనలో ఉండే అందాన్ని పెంచే సాధనాలు. కానీ, ఆ సౌందర్యాన్ని అనుభవించే స్వామి దగ్గర లేనప్పుడు, ఇదంతా వృధా అని గోపికలు భావిస్తున్నారనమాట. భగవంతుడు జ్ఞానమని, తర్వాత ఈ భక్తిని ఆయన ఏమేమి ఇస్తారంటే మనలో జ్ఞానాన్ని ఇస్తారు, భక్తిని ఇస్తారు. తర్వాత ఈ మన ఆత్మకి ఇచ్చి, ఈ ఆత్మను ఆయన ఆనందిస్తారనమాట. అందుకని గోపికలు ఏం చేస్తున్నారు అంటే, మా అంత మేము జ్ఞానాన్ని, భక్తిని మేము ఆర్జించుకోలేము. మేము ఈ గొల్లవనితలమయ్యా, మాకు జ్ఞానం ఎక్కడుంది? మాకు శాస్త్రాలేం తెలుసు అని చెప్తూ, మేము ఈ నామొడియం అంటే కొప్పులో పూలు మేము ముడుచుకోము అంటున్నారనమాట. భగవత్ అనుభవంలో కూడా నేను అనుభవిస్తున్నా, నేను ఆనందిస్తున్నా అన్న భావన కాకుండా, పరమాత్మ తన భోగమునికే మనల్ని అనుభవిస్తున్నాడు అని భావిస్తూ అనుభవించాలి. ఇక్కడ మేము అన్న ప్రశ్న ఉదయించదు భక్తులకు. చెయ్యాదన చెయ్యం. మా పెద్దలు చెయ్యని పనులు మేం చెయ్యము. ఎంత చక్కటి భావనది. అంటే పెద్దలు చేసే పనులను వాళ్ళని అనుసరించి చేస్తామో, పెద్దలు ఏవైతే చెయ్యరో మేము వాటిని చెయ్యము. ఎందుకు పెద్దవాళ్ళు చేయట్లేదంటే అవి శాస్త్రాల్లో నిర్దేశించబడలేదు. అవి నిషేధించబడిన కార్యాలు. కాబట్టి అటువంటి కార్యాలు మేము ఆచరించమని చెప్తున్నారు. గోపికలు గూడా తమ పూర్వులను అనుసరించి కేవలం కృష్ణ భగవాన్నే సేవిస్తున్నారనమాట. వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే, తమ ప్రియమైన ఫలాన్ని అంటే ఆ కృష్ణ సాహిత్యాన్ని పొందాలి అంటే, ఆ పెద్దల యొక్క అనుగ్రహము, అనుమతితోనే పొందగలుగుతాము. అంతేగాని స్వయంగా తాము పొందలేము అన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి, ఒకరిని మనం ఈ తిరుప్పావై ఈ ప్రయాణంలో చూస్తాం. గోపికలు ఒకరినొకరు లేపుకోవడము, తర్వాత ఆళ్వార్లను ముందుగా ఉంచి, వాళ్ళు వాళ్ళను అనుసరించి స్వామిని సేవిస్తారనమాట. రామాయణంలో కూడా ఎప్పుడైతే భరతుడిని రాజుగా చేయాలని తండ్రి త కైకేయి కోరిక మీద అంగీకరిస్తాడో, ప్రజలు కూడా ఒప్పుకుంటారు భరతుడిని. ఎప్పుడైతే అతను వెళ్ళి మళ్ళా రాముడిని తీసుకొచ్చే ప్రయత్నం చేసి భంగపడినప్పుడు ప్రజలు భరతుడిని కూడా అంగీకరిస్తారట. పురోహితులు ఇలా ఉండకూడదు, రాజు లేని రాజ్యం ఉండకూడదని చెప్పినప్పటికి కూడా, మా పూర్వులు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళే రాజ్యాన్ని ఏలేందుకు అధికారులు గాని, చిన్నవాళ్ళు కాదు. నేను ఈ అధికారాన్ని నేను గ్రహించలేను అని ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్రతిపాదనని ఆహ్, తిప్పికొట్టారనమాట. ఆ రాజ్యభారాన్ని స్వీకరించకుండా రాముని యొక్క పాదుకల నుంచి దానికి ఒక ప్రతినిధిగా ఆయన రాజ్యాన్ని చూసుకున్నారట. కార్యక్రమాన్ని చూసుకున్నారు. అదే రకంగా విభీషణుడు కూడా డైరెక్ట్‌గా భగవంతుడిని భగవంతుని చేరలేదనమాట. సుగ్రీవాదుల్ని కలిసి నేను ఫలావాడిని, నేను భగవంతుడిని రామచంద్రుల వారిని ఆశ్రయించొచ్చా నేను అని చెప్పి
వాళ్ళ ద్వారా తన గురించి పరిచయం చేయించుకొని అప్పుడు రాముల వారి దగ్గరికి వెళ్తారనమాట. ఈ రకంగా ఏంటంటే పూర్వాచారం పాటించడం. పెద్దల ద్వారా త్రూ ప్రాపర్ ఛానల్ అని చెప్తారు. అట్లా పెద్దల్ని అనుసరించి మనం ఆ ప్రదేశాలకు వెళ్ళడం, వాళ్ళను ఆశ్రయించడం చేస్తుందనమాట. ఇక్కడ గోపికలు కూడా ఆ పూర్వాచారాన్ని పాటిస్తూ వ్రతంలో ప్రధానమైనటువంటి ప్రయాణాన్ని అంటే పెద్దల యొక్క అనుమతితో పెద్దల ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ఈ వ్రతాన్ని ముందుకు సాగిస్తారనమాట. తీకరళేషన్ రోజు ఇతరులకు అనర్థాన్ని కలిగించే తప్పు మాటలు పలకము. ఎంత చక్కటి భావన అంటే మనం పలికే పలుకులు ఒకళ్ళకు మేలు కలిగించేవి అయినప్పటికీ కూడా వాళ్ళని ఎజిటేట్ చేసేటట్టుగా, ఉద్వేగం కలిగించేటట్టుగా ఉండకూడదు. ఆ రకంగా మాట్లాడగలగడం ఒక తపస్సు. మనం ఈ వాక్కును ఎప్పుడు కంట్రోల్ చేసుకోవాలి, ఏ రకంగా మాట్లాడితే ఇతరుల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందన్న విషయాన్ని మనం చూసుకోవాలి. అందుకని పోయిన సంవత్సరం ప్రభు చెప్పినప్పుడు మనసో వేగం, వాచో వేగం చెప్పారు. ఇవన్నిటిని కూడా మనం ఒక చక్కటి నియంత్రణలో ఉంచుకోవాలన్నమాట. తర్వాత ఏంటంటే ఆత్మస్తుతి చేసుకోకూడదు, పరనింద చేయకూడదు. ఈ రెండిటి విషయంలో కూడా మనం చాలా జాగరూకతగా ఉండాలి. మనం చేసిన పనులను మనం ఎక్కువగా చేసి చెప్పుకోవడం, ఇంకోళ్ళ చిన్న చిన్న తప్పుల్ని కూడా దాన్ని అధికంగా చేసి విమర్శించడం, వాటిని కూడా మనం చేయకూడదు. తర్వాత మూడో విషయం ఏం చెప్పారంటే ఆచార్యులు, మంచి మాటలు పలకడం కంటే చెడు మాటలు పలకకుండా ఉండడం ఉత్తమమైన వ్రతము. నువ్వు మంచి పలకపోతే మానే, కానీ చెడు పలికి ఇతరుల వాళ్ళ హృదయాలను చిన్నం చేయకూడదు అని చెప్తున్నారనమాట. సో ఎవరైతే భగవంతుడే ఉపాయం అని తెలిసి విశ్వసిస్తారో వాళ్ళు ఏంటంటే స్వామిచే రక్షించబడతారు. అప్పుడట ఎవరైతే రక్షించబడ్డారో భగవద్భక్తులు తమను ఇంతకాలం స్వామి చేరడంకుండా ఎవరైతే నిరోధించారో వారిపై చెడు చెప్పడం చేయరన్నమాట. ఉదాహరణకు మనకు సీతాదేవి రామాయణంలో ఎప్పుడైతే ఈ యుద్ధం ముగిస్తుందో, రామలవారిని చేరుతుందో సీతమ్మ, ఈ రాక్షసుల ద్వారా తను పడ్డ కష్టాల గురించి ఆమె ఎప్పుడు స్వామికి వివరించలేదు. అదే రకంగా ప్రహ్లాదుడు తండ్రి నానా కష్టాలు పెట్టినప్పటికీ కూడా ప్రహ్లాదుడు ఏం చేశాడు, నరసింహదేవుని యొక్క క్షమని యాచించారు. మా తండ్రి అహంభావంతో తప్పులు చేశాడు, అతన్ని క్షమించండి అని ఆయన క్షమాయాచన చేశారు. అంతేగాని మా తండ్రి ఇలా చేశాడు, అలా చేశాడని అతని గురించి చెడు చెప్పే ప్రయత్నాలు అతను చేయలేదు. ఇది భగవద్భక్తుల యొక్క లక్ష్యం అన్నమాట. ఇక మూడవ ఉదాహరణ ఏంటంటే గోపికలు. ఈ ధనుర్మాస వ్రతం అంతా అయినాక వాళ్ళు కోరుకున్నట్టు భగవంతుని యొక్క ప్రాప్తి చెందినప్పుడు ఆ ఈ ముందు ఒకరినొకరు లేపే ప్రయత్నంలో ఎన్నో రకాల నిందా వాక్యాలు, దూషణాలు, తిరస్కారాలు ఇవన్నీ చేశారు కదా. అవన్నీ వాళ్ళు మర్చిపోయారు. ఎప్పుడైతే భగవత్ సాన్నిధ్యం లభించిందో వాళ్లకు అవన్నీ మర్చిపోయారు. కానీ భగవంతుడికి కంప్లైంట్ చేయలేదు, ఈ అమ్మాయి ఇట్లంది, ఆవిడ అట్లంది అని. ఈ రకంగా ఏంటంటే ఆ వాక్కు తప్పు మాటలు పలకము, ఇంకోళ్లకు బాధను కలిగించే విధంగా మేము మాట్లాడము. ఇది కూడా వ్రతంలో ఒక భాగం అన్నమాట. అయ్యము పిచ్చయం ఆందనయ్యం కైకాట్టి, దానాన్ని భిక్షను చాలు అన్నంత మటుకు ఇచ్చి అయ్యో ఏం చేయలేకపోయానే అని విచారించడం. అంటే మనం చేసిన దాన్ని మన కొండంత చేసి గోరంతే అనుకొని భావించడము, అదనమాట ఇక్కడ గొప్పతనం. అయితే దానం ఏంటి, తర్వాత భిక్ష ఏంటి అని అనుమానం రావచ్చు. మనకు ఆచార్యులు 3 విషయాలు చెప్పాడు. ఒకటేంటంటే యోగ్యులైన వారికి ఉచితమైన దేశంలో, ఉచితమైన కాలంలో తన స్తోమత బట్టి ఏదైతే ఇస్తారో దాన్ని దానము అంటారు. దేశకాల పరిస్థితులు బట్టి ఈ దానం కూడా ఎటువంటి గుణం ద్వారా చేస్తారో మన భగవద్గీతలు చెప్తారు భగవంతుడు. సత్వగుణం, రజోగుణం, తమో గుణాలు ఎటువంటి దానం చేస్తాను. తర్వాత ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళని చూసి భరించలేకుండా మనం ఇచ్చేది బిచ్చం. ఈ చాలా సామాన్యంగా మనకి ఇండియాలో ఇప్పుడు తగ్గిపోయారు. వాళ్ళ యొక్క అవస్థలు చూసి మనం ఇచ్చేది బిచ్చం. కానీ భిక్ష అంటే ఏంటంటే బ్రహ్మచారులు, సన్యాసులు
వాళ్ళ అవసరానికి తగినట్టుగా మనము అర్పించడం అన్నమాట. అర్పించే ప్రయత్నం చేయడం. ఈ రకంగా అన్ని రకాలు అంటే దానము, బిచ్చము, భిక్ష ఇన్ని చేసినప్పటికి కూడా అయ్యో! నేనేం చెయ్యలేదు అని భావించాలే కానీ, నేను చేశానన్న అహంభావన ఉండకూడదు. ఇది కూడా యోగా వ్రత నియమం. సామాన్యంగా కొంతమంది ఏదైనా ఇస్తూ వాళ్ళ పేరు ఫోటోలో రావాలనో, లేకుంటే న్యూస్‌లో రావాలనో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అటువంటిది రజోతమ గుణాలకు చెందినటువంటి దానం అన్నమాట. దాన్ని ఆచార్యులు ఇంకెంత చక్కగా చెప్పారంటే, భగవంతుని వైభవం ఎవరైతే చెప్తారో దాన్ని దానం అంటారు. అది ఎంతంటే అంత ఇయ్యొచ్చు. అంటే భగవంతుడి గురించి ఎంతమందికైనా మనం తెలిపే ప్రయత్నాలు చేయాలి. తర్వాత భాగవత వైభవం అది చెప్పడం భిక్ష. అది ఎవరికైతే అది తెలుసుకోవాలన్న ఆర్తి ఉంటుందో, అప్పుడు అటువంటి వాళ్ళకు తగినంత ఈ భాగవత వైభవం యొక్క జ్ఞానాన్ని మనం పంచాలన్నమాట. దానం అంటే స్వామి యొక్క స్వరూప గుణ జ్ఞానము అందరికి అందించడం. తర్వాత భిక్ష అంటే ఆత్మస్వరూప జ్ఞానం అందించడం. ఈ 2 కూడా మనకు చాలా ముఖ్యమైనది. భగవత్ స్వరూపం కావాలి. తర్వాత ఆత్మస్వరూపం కూడా తెలిసుండాలి. తర్వాత ఈ పాఠంలో వచ్చే పదం ఏంటంటే ఉయ్యుమారిని యుగందు. పై విధంగా ఉజ్జీవించే విధములు పరిశీలించి, సంతోషించి ఇక ఈ వ్రత నియమాలు వినుము. ఇంకా కంటిన్యూ అవుతుందనమాట. ఈ వ్రత కాలంలో ఏంటంటే స్వామి యొక్క పాదారవింద కీర్తన. ఫస్ట్‌లో కూడా మనం చెప్పుకున్నాం. శరీరానికే పోషకములు, పదార్థాలు భుజింపక అంటే శరీరాన్ని పోషించుకునేందుకే రకరకాలైన వ్యంజనాలు తినకుండా ఆత్మశుద్ధికి భగవత్ అనుభవానికి సహాయపడి స్వీకరించాలి. ఏ ఆహారం ఎటువంటి ఆహ్, ఆహ్, ఏమంటారు మన వ్యవహారము భగవంతుడిని తెలుసుకునేందుకు అనుకూలంగా ఉంటుందో దాన్నే మనం చేయాలి. ప్రాతకాలంలో బాహ్య శుచికి ఆహ్, అంతఃశుచికి ఏం చేయాలి అంటే భగవంతుని యొక్క కీర్తన చేయడం వల్ల ఆయన పట్ల అవగాహనని మనం పెంచుకోవాలన్నమాట. ఈ కాటిక గురించి, పూల గురించి చెప్పారు కదా! కేవలం దేహాలంకారాలే కాక ఆత్మ అలంకారం కూడా సమకూర్చుకోవాలి. ఆత్మ ఆత్మ అలంకారం ఏంటంటే అహంకార రహితం. నేను, నాది అన్నది తీసేసుకుంటే అప్పుడు మన ఆత్మ కూడా అంతఃశుచి వస్తుందన్నమాట. అలంకారం అయితుంది. తర్వాత పూర్వులు ఏదైతే చేయలేదో దాన్ని మనం కూడా చేయకుండా ఉండాలి. భగవంతుడి అనుభవంతో విరోధులైన వారిని కూడా ఉన్నట్టు మాట్లాడద్దు. వీడి మూలంగా నాకు కష్టాలు అని భగవంతుడితో చెప్పుకోనక్కర్లేదు. స్వామికి అన్నీ తెలుసు ఆయనకు. భగవత్ అనుభవంలో కొన్నిసార్లు ఇటువంటి విరోధులైన వాళ్ళ గురించి మనం అనర్థం మాట్లాడకూడదు, తప్పు మాట్లాడకూడదు. దానము, ధర్మం చేయిచుండాలి. అది తప్పదనమాట. అది మనకు మన శాస్త్రాలు చెప్తాయి. ఈ దానం అనేది చాలా ముఖ్యం. దానము, ధర్మం అనేది చేస్తూ ఉండాలి. తర్వాత భగవద్ గుణ వైభవం, భాగవత ప్రభావం. మనకేదో తెలుస్తూ అది ఇంకోళ్ళకి అందించినప్పుడు నేను వాళ్ళకు సహాయపడ్డాను కదా అన్న అహంకారం మనకు రాకుండా మనం జాగ్రత్త పడాలి. ఇలా భగవత్ అనుభవం అందించేందుకు సాధనమైన విధానాలలో తలుచుకుంటూ మనం సంతోషపడాలి. ఆ ప్రీతితో ఏంటంటే వ్రతంలో ప్రవేశించి పాటింపవలసిన నియమాలు ఆచరించి పాటింపమని అంటే మనం తెలుసుకుందే గాక తెలుసుకున్న విషయాన్ని పాటించమని ఇక్కడ గోదా తల్లి చెప్తుందనమాట ఆ గోపికలకు. తర్వాత యోగ్యులైన వారికి ఉచితమైన ఎటువంటి దాన ధర్మాలు చేయాలి, ఏ రకంగా మనం జాగరూకత వహించాలి, ఈ విషయాలు కూడా చెప్తూ ఇంకా తర్వాత విషయాల్ని ఆమె వచ్చే భాషలో చెప్తారనమాట. ఈ ఈ చేయాల్సిన నిషేధాలు ఏమున్నాయో అవి ఇంకొన్ని నెక్స్ట్ భాషలో చెప్తారు. ఒక్క నిమిషం అండి, ఇది నాకు ఇది పెట్టరా, భాషను పెట్టరా, ఇంతకుముందు మీరు ఇచ్చింది ట్రాన్స్లేషన్. ఇంకెంతసేపు ఉందమ్మా మనకు? సెకండ్ హరే కృష్ణ.
హరే కృష్ణ నార్మల్గా మాతాజీ. 5 minutes ముందు చెప్తారు మాతాజీ, ఇంతవరకు ఇంకా ఏం రాలే నోటీసు. అయితే సరే, నో ప్రాబ్లం. నేను ఒక్కసారి దాన్ని మళ్ళీ సమ్మరైజ్ చేద్దాం. పాడకపోయేటప్పటికి అయిపోయాడు ఊరికి. ఉమ్. మాతాజీ ఇది ఇంతకుముందు తెలుగులో అది కూడా పాడేవారు కదా మీరు? ఆ అది నా దగ్గర పుస్తకం లేదు ప్రభు, దాంట్లో ఉంది, అదే పెట్టమంటున్నా. అవునా? ఓకే ఉమ్, ఓకే. ఉమ్. సరే. I got it. తెలుగుది అన్నావు కదా. ఆ, ప్రియమైన స్నేహితులారా, మంచి జీవితాన్ని గడపాలని నిర్ణయించబడిన మీరు, కృష్ణుని మీద సంపూర్ణ విశ్వాసం కలిగిన మనమందరం ఆయన్ని చేరుకోవడానికి మన ప్రణాళికను పునఃస్మరించుకుందాం. ఆయన పాలు సముద్రంపై విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆయన మహిమను పాడుకుందాం గొప్పగా. కానీ మృదువైన శేషశయనంపై ఆయన విశ్రమిస్తున్నాడు. మన ప్రార్థన వినాలని ఆశించి వేచి ఉంటూ ఆయన మమ్మల్ని అమితంగా కరుణించగలరు. నియమాల్లో ఉన్నప్పుడు పాలు, నెయ్యి, కాటుక లేదా పూల అలంకారం వద్దు. ఎవరినైనా దూషించడం, గాసిప్ చేయడం లేదా దుష్ప్రచారం వద్దు. మంచి నీటితో తెల్లవారుజామున స్నానం చేయడం మరియు దానం చేయడం మన మార్గం. మన తోటి ప్రజలకు సేవ చేయడం మన గమ్యంగా భావించాలి. మన ఆత్మ యొక్క ఉన్నతమైన లక్ష్యాన్ని ఆలోచిద్దాం. శాశ్వత సేవ మరియు ఆనందం కోసం కృష్ణుని చేరడమే మన లక్ష్యం కావాలి. హరే కృష్ణ. ఈ ప్రింట్ గమ్మత్తుగా ఉంది. దీంట్లో మనం ఒక్కసారి సమగ్రంగా చెప్పుకోవాలి అంటే, జ్ఞానుల్ని గౌరవించి అది కాదు, ఇది ప్రింట్ సరి రాలేదు. ఎనివే, మళ్ళీ ఒక్కసారి చెప్పుకోవాలంటే ఈ పాఠశాలను ఏంటంటే ఏ రకంగా ఉపాసన చేయాలి ఆ క్రమాన్ని చెప్తూ, కృష్ణుని సేవలో ఎంతో వినయంతో మరి నియమాలతో ఉండాలని చెప్తుంది అనమాట. మూడవ పాఠంలో కూడా మళ్ళీ ఇంకా కొన్ని నిషేధాలని చెప్తారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే, ఈ పాఠంలో చెప్పుకున్నది గోపికలు వాళ్ళు అజ్ఞానులు అని వాళ్ళు చెప్తున్నారు, కానీ వాళ్లకు ఎటువంటి శాస్త్ర అధ్యయనం చేయకుండానే భగవంతుని యొక్క స్థానం, వాళ్ళ యొక్క స్థితి తెలుసుకున్న వాళ్ళు అనమాట. ఇక్కడ గోపికల యొక్క గొప్పతనాన్ని మనము గుర్తించాలి. తర్వాత ఆ మన యొక్క ప్రవర్తన, అంటే సాంఘిక ప్రవర్తన ఏ రకంగా మన యొక్క ఆ ఆధ్యాత్మిక జీవనానికి తోడ్పడుతుంది అనే విషయాన్ని కూడా ఆండాళ్ళ తల్లి మనకు గైడ్ చేస్తున్నారు అనమాట. భక్తి జీవనంలో ముందుకు రావాలి అంటే మన ప్రవర్తన ఈ రకంగా ఉండాలి. ఈ ఆత్రేయ గారు రాసింది, లోకాన సుఖములు తూగాటు సకులారా, నోమునకు చేయు కలాపములు వినుడు, క్షీరాబ్ది మెల్లగా పవళించు హరిపదములు పాడి, సిరినోము నోయంగా తరైలు రారండి, పాలు నేయి తినము వేకువనే నీరాడి కాటుకను తీర్చము, పువ్వులను ముడువము, చేరానివి చేయము చేరి చెడ్డ చెప్పుము, దాన ధర్మములను ధారాళంగా చేసి ఉజ్జీవనము తెలిసి ఉల్లాసం అందేము, జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము. హరే కృష్ణ. సో ఇక్కడ చెప్పింది ఏంటి, మహావిష్ణువు గురించి చెప్తున్నారు. శేషశయ్యి పాల సముద్రంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. తర్వాత భగవంతుని యొక్క భక్తులు భగవంతుని మహిమాలను తలుచుకుంటూ కీర్తిస్తూ నియమాన్ని పాటిస్తూ ఉపవాసాన్ని చేయాలి. తర్వాత అందరూ కూడా క్రమశిక్షణతో, తర్వాత స్వచ్ఛమైన హృదయంతో, తర్వాత ఎటువంటి నిగ్రహంతో కూడుకున్నటువంటి మనోభావంతో ఉత్తమమైనటువంటి జీవితాన్ని అనుసరించాలి. తర్వాత భక్తులకు ఏంటంటే ఆవిడ చాలా సులభమైనటువంటి నియమాల ఆచరణ చెప్పి, మన అన్నిటికంటే ముఖ్యంగా చేయాల్సిందంటే శరణాగతి, అన్ని భగవంతుడి అన్న ఆ భావనలో పెంచుకోవాలి అని ఆమె ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయడము, ఈ అందరితో కలిసి ఆరాధన చేసుకుంటూ భక్తి పాటలు పాడటము, పరమాత్మ సన్నిధి పొందేందుకు స్వచ్ఛమైన చిత్తశుద్ధితో జీవించడము, ఈ లక్షణాలు చెప్పారనమాట. ఏం చేయకూడదు అంటే పాలు నెయ్యి తీసుకోకూడదు, అలంకరణ చేసుకోకూడదు,
తర్వాత ఎవరి గురించి చెడు మాటలు ఆడకూడదు. తర్వాత మాతాజీ ఈ టైం అప్ అయిపోయింది. శరణాగతి Yes. యొక్క ఇంపార్టెన్స్ మాతాజీ సారీ ఆడదాడుతుంది